మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పెద్ద ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 2 పాటలు 2 టీజర్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచిందా లేదంటే తగ్గించిందా చూద్దాం. రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు 2 ఏళ్ల కష్టానికి జూన్ 4న రిజల్ట్ రానుంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజర్ లో హీరో క్రికెటర్ గా కనిపిస్తే రెండో టీజర్ లో రెజ్లర్ గా చూపించాడు దర్శకుడు. ఇక ట్రైలర్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద రన్నింగ్ ఛాంపియన్ అవతారం ఎత్తించాడు. ఇక సినిమాల్లో ఎన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తాడో మరి. 2 పాటలు రిలీజ్ అయితే అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చిన రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గరకొచ్చేసరికి వెనుకబడ్డాడు. అదిరిపోయే సీన్స్ ట్రైలర్లో ఉన్నా వాటిని బీజిఎంతో ఎలివేట్ చేయలేకపోయాడు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ వీక్ గా ఉన్నా ఓవరాల్ గా ట్రైలర్ తో ఓకే అనిపించుకున్నాడు పెద్ది. మన స్టార్స్ అందరికీ పాన్ ఇండియా ఇమేజ్ కావాలి, కానీ ఆ క్రేజ్ మాత్రం ప్రభాస్ బన్నీకి మాత్రమే వచ్చింది. రామ్ చరణ్ ఎన్టీఆర్ బాలీవుడ్ వసూళ్లపై కన్నేసినా సక్సెస్ దక్కలేదు. సరైన ప్రమోషన్ కూడా చేయలేదు. అయితే పెద్దితో పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకునే ప్రయత్నంలో ముంబైలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 23న భోపాల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ తో జత కట్టడం ఆలస్యం. జాన్వీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవర సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పెద్దిలో ఛాన్స్ అందుకుంది. దేవరలో యాక్టింగ్ కు స్కోప్ లేదు. రామ్ చరణ్ మూవీ అయినా ప్లస్ అవుతుందేమో గాని మరోసారి గ్లామర్ అవుతారనే నమ్ముకుంది జాన్వి. సమ్మర్ లో సరైన సినిమా లేక ఆడియన్స్ హంగ్రీతో ఉన్నారు. పెద్ది బాగుంది అనిపించుకుంటే కలెక్షన్స్ వరదలా ముంచుతాయి. స్టూడెంట్స్ కు సమ్మర్ హాలిడేస్ కావడంతో పెద్ది ఫస్ట్ వీక్ భారీ వసూళ్లపై కన్నేసింది. స్టేజ్ మీద రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. కొత్త సినిమా ఈవెంట్లో హీరో షాహిద్ కపూర్ రష్మిక భుజంపై చేయి వేయడంతో ఆమె కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. భుజం మీద చేయి వేయడమే కాదు, షాహిద్ అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది? రష్మిక, కృతి సనన్, షాహిద్ కపూర్ నటించిన బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2 జూన్ 19న రిలీజ్ అవుతోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ లో పాల్గొని సందడి చేయగా రష్మిక షాహిద్ తో అసౌకర్యంగా ఫీల్ అయిన వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతోంది. రష్మిక భుజం వెనకాల షాహిద్ చేయి వేసినట్లు కనిపించింది. రష్మిక ఒక్కసారిగా ఉలిక్కిపడి నవ్వుతూ అతని నుంచి తప్పుకున్నట్లు కనిపించింది. అతనేమీ చేయకపోతే ఉన్నట్టుండి రష్మిక ఎందుకు కంగారు పడిందన్న డౌట్ నెటిజన్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. తోటి నటి పట్ల ఇలాగైనా ప్రవర్తించేది అంటూ షాహిద్ కపూర్ ను తప్పుబడుతున్నారు. ఏమీ అనలేక ఏమీ చేయలేక నవ్వుతూ తప్పించుకుంది రష్మిక. ఈవెంట్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కృతి సనన్ ను రష్మిక పొగుడుతూ ఓ బూతుని పొరపాటున ఉపయోగించి నవ్వేసింది. ఆ తర్వాత సారీ చెప్పినా టంగ్ స్లిప్ అయిన తర్వాత చేసేది ఏమీ లేకపోవడంతో వీడియో వైరల్ అయింది. మైకు చేతికి రాగానే రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడడం ఈ మధ్య సెలబ్రిటీలకు అలవాటైపోయింది. ఈ జాబితాలో రష్మిక కూడా చేరింది. 2012లో సూపర్ హిట్ అయిన కాక్టైల్ కు సీక్వెల్ గా కాక్టైల్ 2 రూపొందుతోంది. హోమీ అడజానియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృతి, రష్మిక లెస్బియన్స్ గా నటిస్తున్నారని టాక్. గత ఏడాది చావా సూపర్ హిట్ కాగా థామా నిరాశపరిచింది. కాక్టైల్ 2 హిందీలో మరో హిట్ తీసుకొస్తుందన్న నమ్మకంతో రష్మిక ఉంది. శ్రీలీల తెలుగులో నటించినంత కాలం బాగానే ఉంది. ఎలాంటి ఎఫ్ఐఆర్స్ లేవు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే 2 ఎఫ్ఐఆర్స్ బయటకొచ్చాయి. ఆల్రెడీ బాలీవుడ్ హీరోతో రిలేషన్ లో ఉండగా లేటెస్ట్ గా క్రికెటర్ కు దగ్గరైందంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజముందా? ఈ రిలేషన్ పై శ్రీలీల తల్లి రియాక్షన్ ఏంటి? శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ కథనాలన్నీ అవాస్తవాలే అంటూ శ్రీలీల తల్లి స్వర్ణలత ఖండించింది. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయో గానీ ఇందులో అణువంత కూడా నిజం లేదంటూ ఖండించింది. శ్రీలీల పెళ్లి గురించి ఆలోచించడానికి ఇంకా 5 ఏళ్లు సమయం ఉందని స్పష్టం చేసింది. ఏమాత్రం టైం దొరికినా నీట్ పీజీ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతోందని తల్లి చెప్పుకొచ్చింది. శ్రీలీల, తిలక్ వర్మ మధ్య రిలేషన్ బయటకు రావడానికి కారణమేంటో కూడా స్వర్ణలత చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు 2025లో అనుకోకుండా తిరుమలను సందర్శించడం, టీ20 మ్యాచ్ చూడ్డానికి వెళ్లడం ఆధారంగా కథలు అల్లేశారని, ఇదంతా యాదృశ్చికంగా జరిగిన సంఘటనలు మాత్రమేనని శ్రీలీల తల్లి పేర్కొంది. గతంలో హిందీ హీరో కార్తిక్ ఆర్యతో రిలేషన్లో శ్రీలీల ఉన్నట్లు బీటౌన్లో వచ్చిన వార్తలను కూడా తల్లి స్వర్ణలత ఖండించారు. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీతో శ్రీలీల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో లవ్లో పడిందంటూ కథనాలు బయటకొచ్చాయి. కార్తిక్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా శ్రీలీల కనిపించడంతో ఇక పెళ్లి మాత్రమే మిగిలిందంటూ కామెంట్స్ వినిపించాయి. కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడమే కాదు, డాన్స్ చేసింది కూడా. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. గతంలో కార్తిక్ ఆర్యన్తో రిలేషన్ వార్తను కూడా శ్రీలీల తల్లి స్వర్ణలతే ఖండించింది.
కార్తీక్ మదన్ నేను ఇద్దరం గైనకాలజిస్టులం కావడంతో ప్రొఫెషనల్గా కలుసుకుంటామని, దీంతో కార్తీక్ శ్రీలీల రిలేషన్లో ఉన్నారంటూ రాయడం స్టార్ట్ చేశారని అప్పట్లో ఈ ఎఫ్ఐఆర్పై తల్లే క్లారిటీ ఇచ్చింది. బీటౌన్లో డేటింగ్ వార్తలు ఏదొచ్చినా శ్రీలీల లైట్గా తీసుకుంటోంది. కానీ వ్యవహారం ముదిరితే మాత్రం తల్లి రంగంలోకి దిగి ఖండిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మే అన్నీ చూసుకుంటుందని చెప్పే శ్రీలీల మీద ఏ ఎఫ్ఐఆర్ వాలినా ఖండించే బాధ్యతను మాత్రం ఖచ్చితంగా తల్లే తీసుకుంటోంది. శ్రీలీలను దురదృష్టం వెంటాడుతోంది. ఏ లాంగ్వేజ్లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. శ్రీలీల కెరియర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. ప్రస్తుతం తెలుగులో ఒక్క ఛాన్స్ లేకున్నా తమిళంలో బిజీ అవుతోంది శ్రీలీల. ఆల్రెడీ ధనుష్ మూవీలో సాయి పల్లవితో కలిసి నటిస్తోంది. సూర్య తెలుగులో హిట్ కొట్టి 13 ఏళ్లు దాటేస్తోంది. ఏ సినిమాతో వచ్చినా తెలుగులో ఫ్లాపే అవుతోంది. మరోసారి మాస్ యాక్షన్ అంటూ కమర్షియల్ ఫార్మెట్తో వచ్చినా సరే లాభం లేదు. తమిళంలో నటించిన కరుపు మూవీని తెలుగులో వీరభద్రుడిగా అనువదిస్తే మరోసారి నిరాశ ఎదురైంది. తంబేలకు నచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఎందుకు నచ్చలేదు? నయనతారతో అమ్మూరు తల్లి తీసి మంచి మార్కులు కొట్టేసిన నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ కరుపును డైరెక్ట్ చేశాడు. బేబీ కృష్ణగా లాయర్ పాత్రను పోషించాడు బాలాజీ. ఈ రోల్కు తనని తాను సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ చాయిస్. సూర్య పాత్ర కంటే ఇందులో తన పాత్రనే బాలాజీ హైలైట్ చేయడం బోర్ కొట్టించింది. ఈయనలోని నటుడు డామినేట్ చేయడం సూర్య ఫ్యాన్స్ కు నచ్చలేదు. సినిమా మొదలై 40 నిమిషాల తర్వాత సూర్య ఎంట్రీ ఇవ్వడం షాక్ ఇస్తుంది. బాలాజీ సూర్య కోసం కాకుండా తన కోసం సినిమాని తీసుకున్నాడని అనిపిస్తోంది. సూర్య యాక్టింగ్ కు వంక పెట్టలేకపోయినా దర్శకుడు బాలాజీ ఏం చెప్పి ఒప్పించాడో గానీ హీరో స్థాయికి తగ్గ కథ అయితే కాదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ తప్పితే కథలో కొత్తదనం లేకపోయినా సాగదీసి విసుగు పుట్టించాడు దర్శకుడు. త్రిష హీరోయిన్ కావడంతో కరుపుకు విజయ్ ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు. అయితే సూపర్ క్రేజ్ ఉన్న త్రిష పాత్రను పరిమితం చేశాడు దర్శకుడు. చాలా కాలంగా పెద్ద హీరో మూవీ థియేటర్స్ లోకి రావడం సినిమాకు కలిసొచ్చింది. 14న రావాల్సిన కరుపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఒకరోజు లేట్ గా రిలీజ్ అయినా తమిళకు బాగా నచ్చింది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే విషయం లేని ఈ కథను తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. టాక్సిక్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ కి ఎందుకు నోచుకోవడం లేదు? ఏడాది క్రితం రావాల్సిన విశ్వంభర విడుదల తేదీని ఎందుకు ప్రకటించడం లేదు? 2026 సమ్మర్లో వస్తుందని చెప్పిన వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? ఈ పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి ఎందుకు రాలేకపోతున్నాయి? చూసేద్దాం. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ జూన్ 4కు వెళ్ళింది. ఈ డేట్ కి కూడా చేతులెత్తేయడంతో ఇదే రోజు పెద్ది రిలీజ్ అవుతోంది. టాక్సిక్ షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నా ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. టాక్సిక్ థియేటర్స్ లోకి రావాలంటే ముందుగా విజయ్ జననాయకన్ రిలీజ్ కావాలి. జననాయకన్ టాక్సిక్ ను కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ రెండింటిపై దాదాపు 800 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో 250 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. ఇంత పెద్ద సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఆ ఎఫెక్ట్ టాక్సిక్ రిలీజ్ పై పడింది. జననాయకన్ రిలీజ్ తో పాటు ఓటీటీ అయితే గాని టాక్సిక్ థియేటర్స్ లోకి రాలేదు. సినిమాపై భారీ పెట్టుబడి పెట్టడంతో బడ్జెట్ 500 కోట్లకు చేరింది. 200 కోట్లు ఓటీటీ రూపంలో వస్తుంది అనుకుంటే 100 కోట్లకు మించి ఇవ్వడానికి డిజిటల్ సంస్థలు ముందుకు రావడం లేదు. ఓటీటీ అయితే గాని టాక్సిక్ రిలీజ్ డేట్ కు మోక్షం రాదు. అవసరమైతే రిలీజ్ అయినా వాయిదా వేస్తారు గాని ఓటీటీ కాకుండా సినిమాను విడుదల చేయలేరు. ఈ రూల్ టాక్సిక్ కు మాత్రమే కాదు, అన్ని పెద్ద సినిమాలకు వర్తిస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏడాది నుంచి ఊరిస్తున్న విశ్వంభరను కూడా ఓటీటీ వెంటాడుతోంది. ఓటీటీ రైట్స్ అమ్ముడైతే గాని థియేటర్స్ లోకి అడుగు పెట్టలేవు. ఓటీటీ కాకపోవడంతో విశ్వంభర టాక్సిక్ రిలీజ్ డేట్స్ ను నిర్మాతలు అనౌన్స్ చేయలేకపోతున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కథ మరోలా ఉంది. ఆల్రెడీ ఓటీటీ అయిందని తెలిసింది. కాకపోతే డార్లింగ్ డేట్స్ ఇవ్వకపోవడం పెద్ద ప్రాబ్లం గా మారింది. కాల్ షీట్స్ ఇచ్చిన టైంకు ప్రభాస్ వస్తాడన్న నమ్మకం లేదు. దీంతో సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు. ప్రభాస్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ఇద్దామనుకుంటున్నారు నిర్మాతలు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ఆదర్శ కుటుంబంకు కూడా ఓటీటీ సమస్య లేదు. గురూజీ సినిమా అంటే డిజిటల్ రైట్స్ హాట్ కేకులా ముందే అమ్ముడైపోతాయి. సినిమా మొదలు కాకుండానే 2026 సమ్మర్ రిలీజ్ అని ప్రకటించారు. అనుకున్న టైంలో షూటింగ్ కాకపోవడంతో మేలో రావాల్సిన ఆదర్శ కుటుంబం దసరాకైనా వస్తుందా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయింది. దీంతో విడుదల తేదీ చెప్పడానికి నిర్మాతలు భయపడుతున్నారు.